హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు మన వీడియోలో రెడ్ రెఫరెంట్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఇన్ఫర్మేషన్లో మన రెడ్ గారు చాలా వాటి గురించి షార్ట్ అండ్ స్వీట్లో చెప్పడం జరిగింది. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, చూడండి. మీకు కొంచెం క్లారిటీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. దాంతోపాటు డాక్టర్ బిల్ విలియమ్స్ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాని గురించి చివరిలో మాట్లాడుకుందాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. దాంతోపాటు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా 10 మందికి షేర్ అవుతుంది. మీరు చేస్తారనుకుంటున్నా. ఓకే, మనం ఇక టాపిక్లోకి వెళ్తానండి. రెడ్ రెఫరెంట్ గారు మొదలు పెడుతూ, అందరికీ నమస్కారం. మళ్ళీ సోమవారం అక్టోబర్ 27న మీ ముందున్నాను. ఈరోజు మీ రోజు అద్భుతంగా సాగబోతుందని ఆశిస్తున్నాను. గత శనివారం రాత్రి యూరోప్లో గడియారాలు మారడంతో సమయాలలో చిన్న గందరగోళం ఏర్పడింది. ఇక కొన్ని రోజులు లేదా వారాలు పాటు అమెరికా ఈఎస్టీ సమయానికి సర్దుబాటు చేసేవారికి తేడా ఉంటుంది. మళ్ళీ నేను సోమవారం 27న మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుందని నేను ఆశిస్తున్నానని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా యూరోప్లో గడియారాలలో మార్పులు వచ్చినాయని, ఆ మార్పులు కొన్ని రోజులు వారాల పాటు కొంచెం తేడాగా ఉంటాయని చెప్పడం జరిగిందండి. ఇక్కడ అమెరికా ఈఎస్టీ సమయాన్ని సర్దుబాటు చేసే వరకు తేడా ఖచ్చితంగా ఉంటుంది అప్పటి వరకు అని చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఓ న్యూస్ 17 అక్టోబర్ 24న ఓఎస్లో కొత్త పాపప్ వచ్చింది. అదే ఓ న్యూస్ 17. ఇది చాలా సమాచారం ఇచ్చింది. ముఖ్యంగా మనం ఇప్పుడు ఓఎస్ నుంచి విక్టరీ విత్ యాష్ వైపు కదులుతున్నామని తెలిపింది. పాత ఆన్ పాస్ బిజినెస్ పార్క్ చేసి కొత్త వాహనాల్లో మన కలలను సాకారం చేసుకునే దిశగా వెళ్తున్నాము. ఈ పాత ఖాతాలు ఓ వ్యాలెట్లో ఉన్న ఫండ్స్ యథావిధిగా ఉంటాయి. అవన్నీ బ్యాక్గ్రౌండ్లో లీగల్ ప్రక్రియలతో పరిష్కరించబడుతున్నాయి. ఇదేనండి మనకు ఈ నెల 24వ తారీఖు ఓఎస్లో కొత్త పాపప్ రావడం జరిగింది. దాన్నే మనం ఓ న్యూస్ 17గా అనుకుంటున్నాం. వచ్చిన ఓ న్యూస్ 17లో చాలా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనం ఓఎస్ నుంచి విక్టరీ విత్ యాష్లోకి వెళ్తున్నాం అని తెలియజేస్తుంది అని చెప్పడం జరిగింది. మన పాత కంపెనీ అయిన ఆన్ పాసివ్ మన బిజినెస్ని అదే మన వెహికల్ని పార్క్ చేయడం జరిగింది. ఓ పక్కన కొత్త వాహనాలలోని మన కళను సాకారం చేసుకుంటానికి మనం కొత్త వాహనం ఎక్కడం జరుగుతుంది. ఈ మన ఆన్ పాస్కు సంబంధించిన ఖాతాలు మన ఓ వాలెట్లో ఉన్నటువంటి డబ్బులు యథావిధిగా అక్కడే ఉంటాయి. వాటన్నిటిని బ్యాక్గ్రౌండ్లో లీగల్గా మనకు వచ్చేలా ఎప్పుడు ఇవ్వాలని ప్రక్రియ జరుగుతుందని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఓకే, ప్రియారిటీ ప్లేస్మెంట్స్. ప్రస్తుతం ప్రాధాన్య స్థానం కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. మొదటి, 2, 3 దశలుగా విక్టరీ విత్ యాష్లో సభ్యత్వం కల్పించబడుతుంది. ఈ తేదీ వరకు ఎవరికి కూడా లింకులు లేదా నిర్ధారణ రాలేదు. ఎవరైనా మాకు లింకు వచ్చింది అంటే అది తప్పుడు సమాచారం. మొదటి సుమారు 60 మంది మొదటి దశలోకి ప్రవేశిస్తారు అని చెప్పడం జరిగింది. మిగిలిన వారు దశల వారీగా చేరుతారు. ఒకటండి, ప్రస్తుతం మనకు ప్రధాన స్థానం కోసం ఎంపిక జరుగుతుంది. మొదటి 2, 3 దశలుగా మన విక్టరీ విత్ యాష్లోకి మనం చేరబోతున్నాం అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఈ రోజు వరకు ఇంకా ఎవరికి నిర్ధారణ రాలేదు, ఎవరికి లింక్స్ కూడా రాలేదు, వీళ్ళు వెళ్తురు అని కూడా చెప్పలేదు. ఇంకా క్లారిటీ ఎవరికి లేదు. ఒకవేళ ఎవరైనా సరే మాకు లింక్స్ వచ్చినాయా అని చెప్పిర్రో అది మాత్రం అబద్ధం, 100% అబద్ధం. ఎవరు నమ్మొద్దు. మనకు మొదటగా ఒక 60 మందికి సుమారు 60 మందికి లింక్స్ ఇవ్వడం జరుగుతుందని ప్రధాన ప్రియారిటీ ప్లేస్మెంట్ 60 మెంబర్సే అని చెప్పి వాళ్ళకు మాత్రం మొదటగా వస్తుందని చెప్పడం జరిగింది. మిగతా వారు కూడా దశల వారీగా అలా చేరడం జరుగుతుంది. కానీ ఈ తేదీ వరకు అంటే ఈ సోమవారం వరకు ఇప్పటి వరకు ఇంకెవరికి లింక్స్ అనేది రాలేదు. ఆ లింక్స్ ఎవరెవరికి వస్తాయని కూడా ఇంకా తెలియజేయలేదు. ఎవరైనా అలా చెప్పినట్టయితే అది అబద్ధం అని చెప్పడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్
బోర్డింగ్ అండ్ ఏరోప్లేన్. సూసీ మెక్రీ ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. ఇది విమానం ఎక్కే ప్రక్రియ లాంటిదని, అందరికీ అవకాశం ఉంది కానీ ఒకేసారి అందరూ ఎక్కలేరు, క్రమబద్ధంగా వ్యూహాత్మకంగా జరుగుతుంది. ఎవరైనా గతంలో నెగటివ్గా ప్రవర్తించిన వారు మాత్రమే తాత్కాలికంగా తప్పించబడతారు, మిగిలిన అందరూ ఈ ప్రయాణంలో భాగం అవుతారు. అంటే మన సూసీ, జూలీ, మన క్రిస్ జాన్సన్ మొన్న ఒక వెబినార్ జరిగిందండి వాళ్ళ ముగ్గురిది. ఆ వెబినార్లో మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది సూసీ మేడం. ఏంటంటే మనం విమానం ఎక్కడం లాంటిది ఈ ప్రక్రియ కూడా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు విమానంలోకి ఎలా ఎక్కుతారండి, కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళకు చెక్ చేసి వాళ్ళని ఎక్కించిన తర్వాత మరికొంతమందిని తీసుకొచ్చి ఎక్కించడం జరుగుతుంది. కానీ అవకాశం మాత్రం అది ఏరోప్లేన్ నిండేంత వరకు, అంటే దాని కెపాసిటీ ఎంతో అంతమందికి తీసుకెళ్ళేంత వరకు, కూర్చునేంత వరకు వెయిట్ చేస్తుంది. వాళ్ళందరూ ఎక్కిన తర్వాతే మన ఏరోప్లేన్ అయినా బయలుదేరడం, మన గమ్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఆ ఉదాహరణ చెప్పడం చాలా బాగుందని చెప్పడం జరిగింది. అలాగే గతంలో మన పాత కంపెనీ గురించి, ఆన్పాసివ్ గురించి అయినా సరే గతంలో ఇంకా దేని గురించి అయినా సరే మన గురించి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు, బ్యాడ్ ప్రాపకండా చేసిన వాళ్ళని ప్రస్తుతానికి వాళ్ళకి ప్రవేశం లేదు. తరువాత అఫిలియేట్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత, మన ఫౌండర్స్ అందరూ యాడ్ అయిన తర్వాత బయటి వాళ్ళని తీసుకొచ్చే టైంకి ఉండొచ్చేమో అవకాశం, కానీ ప్రస్తుతానికి వాళ్ళకైతే తాత్కాలికంగా అవకాశం అయితే లేదు. నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు, మన కంపెనీ గురించి నెగిటివ్ చేసిన వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ భాగస్వామ్యం కావడం జరుగుతుంది. ఏది నెగిటివ్ చేసిన వాళ్ళను వదిలేసి మిగతా వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. ఈ నెగిటివ్ వాళ్ళు కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రస్తుతానికైతే తెలియదు. ప్రజెంట్ అయితే వాళ్ళని తీసుకురావడం లేదని చెప్పడం జరిగిందండి ఇక్కడ. నెక్స్ట్, ఫస్ట్ సెకండ్ వేవ్స్. మొదటి వేవ్ పూర్తయిన తర్వాత రెండో వేవ్ ప్రారంభమవుతుంది. విక్టర్ విత్ యాష్లో ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉంటుంది. ర్యాంకులు, టైం స్టాంపులు లేవు. ఇది కేవలం పెద్ద సంఖ్యలో ఉన్నవారిని సురక్షితంగా ఒకే ప్రదేశంలోకి తీసుకురావడానికి ఏర్పాటైన క్రమం మాత్రమే. ఉదాహరణకు 1,00,000 మందిని స్టేడియంలోకి తీసుకెళ్లడం లాంటిది. అదేనండి మొదటి వేవ్ అన్నాం కదా, ప్రాధాన్య అకౌంట్స్ వాళ్ళకు లింక్స్ ఇచ్చి వాళ్ళు ప్రవేశించిన తర్వాతనే రెండో వేవ్ ప్రారంభమవుతుంది అని చెప్పడం జరిగింది. విక్టర్ విత్ యాష్లో ప్రతి ఒక్కరిని సమాన అవకాశం ఉంటుంది. ముందు వచ్చిన వాళ్ళకి ఒక విధంగా, సెకండ్ వచ్చిన వాళ్ళకి ఒక విధంగా, ఇంకా లేటుగా వచ్చిన ఒక విధంగా ఉండకుండా విక్టర్ విత్ యాష్లో వచ్చిన వాళ్ళందరికీ సమానమైన విలువ ఉంటుంది, సమానమైన లెర్నింగ్ ఉంటుంది. అలాగే ర్యాంకులు కానీ, టైం స్టాంపులు కానీ ఉండవు. టీమ్స్ అనేది, ర్యాంకులు అనేది, ఇప్పుడు గతంలో మనకు ఆన్పాస్లో ఫౌండర్ అనే పొజిషన్ ఉంది, కానీ ఈ కొత్త కంపెనీలోకి వచ్చే ఫౌండర్ అలాంటివి, గుర్తింపు లాంటివి ఏమి ఉండవు అని చెప్పడం జరిగింది. ఇది కేవలం ఒక పెద్ద సంఖ్యలో ఉన్నవారిని సురక్షితంగా ఒకే సమయంలో ప్రదేశంలోకి తీసుకురావడానికి ఏర్పడిన క్రమం. అంటే మన 6,00,000 మందిని, మన అప్లికేషన్ ఎంతమంది అయితే పాల్గొన్నారో 6,00,000 మందిని ఒకేసారి తీసుకురావడానికి విడతల వారీగా తీసుకొచ్చే ప్రయత్నం. దాంతోపాటు ఎవరికి స్టాంపులు కానీ, గుర్తింపులు కానీ, ర్యాంకులు కానీ, లీడర్షిప్లు కానీ ఏవి ఉండవని చెప్పడం జరిగింది. ఉదాహరణకు ఏం చెప్పారంటే, ఒక స్టేడియంలోకి ఒక 1000 మందిని తీసుకొస్తే ఎలాగుంటుందో అదే ప్రయత్నం ఇక్కడ చేయడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగిందండి ఇక్కడ. నెక్స్ట్ అండి, న్యూ వెబ్సైట్ victorywithyash.com. ఇప్పుడు కొత్త వెబ్సైట్ లాంచ్ అయ్యింది. ఇందులో హోమ్, అబౌట్, ట్రైనింగ్ అండ్ బెనిఫిట్స్ ట్యాబ్స్ ఉన్నాయి. పేజీని తెరిచి కుడివైపున ఉన్న గూగుల్ లాంగ్వేజ్ ఐకాన్పై నొక్కి మీ భాషను ఎంచుకోవచ్చు. ఇంకా అన్ని భాషలు జోడించబడతాయి. ఈ వెబ్సైట్లో 3 R's ఉండడం జరిగింది. ఒకటి రైజ్, రీసెట్, రీఫోకస్ గురించి వివరాలు చదవండి. ఇవన్నీ మన వ్యక్తిగత వ్యాపారము ఎదుగుదలకు దారితీస్తాయి. అదేనండి, మనకిప్పుడు విక్టర్ విత్ యాష్ అనే వెబ్సైటు మనకు ప్రజెంట్ లైవ్లో లాంచ్ కావడం జరిగింది, లైవ్లో ఉంది. అందులో హోమ్, అబౌట్, ట్రైనింగ్ అండ్ బెనిఫిట్స్ ట్యాబ్స్ ఉన్నాయి. ఆ పేజీని తెరిచి కుడివైపు ఉన్న గూగుల్ లాంగ్వేజ్లో మీకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. ప్రజెంట్ కొన్ని మాత్రమే ఉన్నాయి, ఇంకా ముందు ఇంకా లాంగ్వేజ్లు యాడ్ కాబోతున్నాయి. ఈ వెబ్సైట్లో 3 R'లు ఉన్నాయి, 3R లెక్క. ఒక R రైజ్, 2 R రీసెట్, 3 R రీఫోకస్ అని చెప్పడం జరిగిందండి ఇక్కడ.
ఇవన్నీ తెలుసుకోవడం, చదవడం వల్ల మన వ్యక్తిగత వ్యాపారం ఎదుగుదలకు దారితీస్తుంది, ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ. తర్వాత ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ వెబ్సైట్ చివరిలో ఎడమ వైపున కోడ్ ఆఫ్ కండక్ట్ లింక్ ఉంటుంది. దాన్ని తప్పక చదవాలి. ఎందుకంటే ఇది మన బాధ్యతలు, మన ప్రవర్తన మరియు నియమాలను వివరిస్తుంది. వాటిని ఉల్లంఘించినప్పుడు ఏం జరగబోతుందో కూడా అందులో వివరంగా ఉంది. మనం అంగీకరించే ఒప్పందం ఇది. కాబట్టి తెలుసుకోండి, ముందుకెళ్ళాలి. అదేనండి, మన వెబ్సైట్లో చివర ఎడమవైపులో కోడ్ ఆఫ్ కండక్ట్ అని లింక్ ఉంది. దాన్ని మీరు తెరిచినప్పుడు తెరిచి దాన్ని తప్పక చదవాలి. ఎందుకంటే మన బాధ్యతలు ఏంటి, మనం ఎలా ప్రవర్తించాలి, మనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటివి, ఆ నియమాలను వివరిస్తుందని చెప్పడం జరిగిందండి ఇక్కడ. ఒకవేళ మనం అది పెట్టిన కండిషన్లే కానీ మనం ఉల్లంఘిస్తే, మనం పట్టించుకోకుండా ప్రవర్తిస్తే ఏం జరగబోతుందో కూడా అందులో ఇమిడి ఉంది. తెలుసుకోండి, మనం తెలుసుకున్న తర్వాతనే బయటికి వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ. ఇక నెక్స్ట్ అండి, అబౌట్ యాష్ ముఫారే. ఈ అబౌట్ ట్యాబ్లో మన CEO యాష్ ముఫారే గురించి సమాచారం ఉంది. ఆయన గత ప్రయాణం, పనితీరు, దృష్టికోణం ఇవన్నీ చదివితే మనకు ఆయన లీడర్షిప్పై ఇంకా గాఢమైన ఆరాధన ఉంటుంది. అదేనండి, ఈ ట్యాబ్లో మనం యాష్ ముఫారే గురించి క్లియర్గా, క్లుప్తంగా రాయడం జరిగింది. ఆయన గుణగణాలు ఏంటి, ఆయన ప్రయాణం ఏంటి, ఇంతకుముందు గతంలో చేసిన పనులేంటి, అవన్నీ తెలుసుకోవడం వల్ల మనకు ఆయన మీద అపారమైన ప్రేమ, గౌరవం పెరుగుతుందని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ. నెక్స్ట్ అండి, ట్రైనింగ్ అండ్ బెనిఫిట్స్ అండి. ఈ విభాగంలో 30 నుండి 90 రోజుల లోపు ఏమి జరగబోతుందో చూపబడింది. ఇది ఒక వ్యక్తిత్వం, సంప్రదింపులు, వ్యాపార నైపుణ్యాలు వృద్ధి చేస్తుంది. అందులో చదివిన అన్ని విషయాలు ఉచితంగా అందించబడతాయి. ఇది మనకు CEO యాష్ ముఫారే గారు ఇచ్చిన అద్భుత బహుమతి. అదేనండి, 30 నుంచి 90 రోజులలో మనకు ఏం చేయబోతున్నారు, ఏం జరపబోతున్నారు అనేది చెప్పడం జరిగింది. అది నేర్చుకోవడం, తెలుసుకోవడం వల్ల మన వ్యక్తిగత సంప్రదింపులు, వ్యాపార నైపుణ్యాలు, మన వ్యాపార అభివృద్ధి చెందడంలో తోడ్పడుతుంది. అందులో చదివిన విషయాలన్నీ మనకు యాష్ ముఫారే గారు ఉచితంగా ఇవ్వబోతున్నారు. 100% ఉచితం అని చెప్పడం జరిగిందండి. ఇది మనకు యాష్ ముఫారే గారు ఇస్తున్న అద్భుతమైన బహుమతి అని చెప్పడం జరిగిందండి మన రెడ్డి గారు. నెక్స్ట్ అండి, 2-వే గ్రోత్ ఫిలాసఫీ. విక్టరీ విత్ యాష్లో మన విజయం కంపెనీ విజయానికి సహాయకం. మన ప్రతిభ, జ్ఞానం పెరుగుతుంటే కంపెనీ కూడా బలపడుతుంది. ఇది 2 దిశల్లో నడిచే సమగ్ర ప్రయాణం. మనం మంచిగా నిలబడ్డ ప్రతి వ్యక్తి ఇతరులను ఉపకరిస్తే అప్పుడే నమూనా విజయం సాధ్యమవుతుంది. అదేనండి, మనం విజయం సాధిస్తే మన కంపెనీ కూడా విజయానికి మనం తోడ్పడ్డట్టే. మన ప్రతిభ, మన జ్ఞానం పెరుగుతుంటే కంపెనీ కూడా బలపడుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, దాని బిజినెస్ కూడా పెరుగుతుంది, దాంతోపాటు మన బిజినెస్ పెరుగుతుంది. ఇది 2 దిశల్లో నడిచే సమగ్ర ప్రయాణం. అంటే అటువైపు నడుస్తుంది, ఇటువైపు నడుస్తుంది. అంటే మన బిజినెస్ గ్రోత్ అవుతుంది, యథావిధిగా అదే సమయంలో మన కంపెనీ బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఒకటండి, ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు 11 మంది ఒక క్రికెట్ టీం ఉందనుకోండి, 11 మంది ఊరు అనుకోండి. ఆ 11 మందిలో 11 మంది ఆడితే 11 మందికి ఇండివిజువల్గా క్రెడిట్ వస్తుంది. ఆ 11 మందితో పాటు మన ఇండియా కూడా గెలుస్తుంది. అంటే 2 విధాలుగా వాళ్ళు నెగ్గడం జరుగుతుంది, మన దేశం నెగ్గడం కూడా జరుగుతుంది. అంటే మన ప్రయాణం బలపడడం వల్ల, మన కంపెనీ బలపడడం వల్ల, మనం బలపడడం వల్ల 2 విధాలుగా, 2 వైపులా, 2 దిశల్లో నడిచే సమగ్ర ప్రయాణం. అంటే మనం సక్సెస్ అవుతాం, మన కంపెనీ సక్సెస్ అవుతాం అని చెప్పడం జరిగిందండి ఇక్కడ. ఫైనల్ మెసేజ్ అండి, మూవింగ్ ఫార్వర్డ్ టుగెదర్. ఇప్పటి దిశ సరైనదని నాకు నమ్మకం ఉంది. ఇది కొత్త ప్రారంభం కాదు, కానీ కొత్త దశ. మనకు ఇప్పటికే పరిజ్ఞానం ఉంది. ఇప్పుడు కేవలం వాహనాన్ని మారుస్తున్నాం. ఈ మార్పు మనందరికీ లాభదాయకం. భవిష్యత్తులో వెనుకకు చూస్తున్న ఇది ఒక అభినందనీయ మలుపు అని తేలుతుంది. మనం అందరం సమిష్టిగా
విజయ పథంలో నడవాలి. ఇదే విక్టరీ విత్ యాష్ స్ఫూర్తి. ఓకేనండి. ఈ దిశ సరే అయినదని నమ్ముతున్నా. మన రెడ్డి గారు ఈ దిశ సరైనదని చెప్పి నేను నమ్ముతున్నానని మన రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది కొత్త ప్రారంభం అయితే కాదు, కానీ దిశ మాత్రం కొత్తదే. మనకి ఇప్పటికే పరిజ్ఞానం ఉంది, కానీ మనం వాహనాన్ని మాత్రమే మారుస్తున్నాం. ఈ మార్పు మనకు అందరికీ లాభాన్ని అందిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నానని చెప్పడం జరిగింది. ఒకవేళ మన భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే మనం తీసుకున్న మలుపు, మనం తీసుకున్న నిర్ణయం మంచిదే అని తెలియబరుస్తుంది. మనందరం కలిసి కృషి చేసి మనం విజయ పదంలో నడవాలని కోరుకుంటున్నాను. మన విక్టరీ విత్ యాష్ ఉద్దేశం కూడా అదే అని చెప్పడం జరిగిందండి. ఇదే అండి మన రెడ్డి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.